పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ సినిమా కూడా అదే స్థాయి మాస్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా టీజర్లో పవన్ కళ్యాణ్ చూపించిన స్వాగ్ మేనరిజమ్స్, పవర్ఫుల్ డైలాగ్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ పక్క మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఆయన ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల అంటే మామూలుగా ఉండవు. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏదైతే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే తరలివచ్చారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ. సో ఎంతమంది ఇక్కడ కోలాహలం అనేది కనిపిస్తూ ఉంది. ఈ నెల 19వ తేదీన సినిమా విడుదల కాబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఏదైతే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ చూడాలని చెప్పేసి ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వివేక్ అండి. మేము పిఠాపురం నుంచి వచ్చాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. చెప్పండి సార్, ఈ సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సో ఇందులో ఎట్లా మీరు ఫ్యాన్స్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? సినిమా అయితే అదిరిపోద్దండి. 2012లో గబ్బర్ సింగ్ ఏ విధంగా హిట్ అయిందో దానికి 2 రెట్లు మించే ఉంటుంది ఉస్తాద్ భగత్ సింగ్. సినిమాలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ హరీష్ శంకర్ గారు దీంట్లో పర్ఫెక్ట్గా పెట్టారు. డ్యాన్సులు అదిరిపోయినాయి. కామెడీ కూడా చూస్తే మళ్ళీ కళ్యాణ్ గారు చాలా తర్వాత వింటేజ్ కళ్యాణ్ గారిని చూసాం. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ట్రైలర్ చూసారు కదా, ఎట్లా ఉంది? ట్రైలర్ అదిరిపోయిందండి. గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, కనిపించండి సైన్యం. జై జనసేన, జై భగత్ సింగ్. నా పేరు శివశంకర్, మాది ఒంగోలు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీవెంట్కి అయితే రావడం జరిగింది. చాలా అంటే క్రౌడ్ ఉంది. సో వాళ్ళు పాసెస్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఉందని చెప్తున్నారు. సో మనం వాళ్ళకి పోలీసులు సహకరించాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం కాబట్టి మనం పాసులు ఎంట్రీ ఉన్న వాళ్ళ వరకు అలో చేస్తే బెటరు. అంటే సినిమాపై ఒకసారి దీని గురించి మాట్లాడితే ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ ఎట్లా ఉన్నవి? అదేవిధంగా ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. సో ఎట్లా ఉంటుంది? ట్రైలరు, టీజరు, గ్లిమ్స్, సాంగ్స్, అన్ని బ్లాక్ బస్టర్స్ బ్రో. ఎప్పటికి వచ్చింది దాకా ఏ కంటెంట్ బాగాలేదంటానికి లేదు. అది సాంగ్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. థర్డ్ సాంగ్ వచ్చింది మన రీసెంట్గా, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈవెంట్లో చాలామంది ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తారు బ్రో, గ్యారంటీ. థియేటర్లో అయితే సీట్లు ఎవరు కూర్చోరు బ్రో, ఇది మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను. అది అలాగే నేను వచ్చి ట్రైలరు మొన్నటిదాకా టీజర్ చూసి కొంచెం ట్రోల్స్ జరిగినాయి. సో ట్రైలర్తో అయితే ట్రోల్స్ జరగట్లేదు, ఎందుకంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించేసారు హరిశంకర్ గారు. హరిశంకర్ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడు అని నమ్ముకుందాం బ్రో. సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్. సినిమా బాగుంటుంది. పవన్ కళ్యాణ్కు ఇది పెద్ద హిట్. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు జనాలకు కానీ ఫ్యాన్స్ కానీ? అందరూ పోయి చూడాల్సిందే అంతే. మూవీ చూసి అందరు విజయవంతం చేయాలంటే. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరేంటి? నేను ఆంధ్ర నుంచి వచ్చాను. మా తాడేపల్లిగూడెం. సో సినిమా ట్రైలర్ చూసారా, ఎట్లా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకోవచ్చు? యాజ్ ఎ ఫ్యాన్గా ఏం చెప్తారు? యాజ్ ఏ ఫ్యాన్గా చాలా బాగుంది. గబ్బర్ సింగ్ తీశారు ఆయన హరీష్ శంకర్. ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ట్రైలర్కి చాలా వ్యూస్ బాగా వచ్చినాయి. పాటలకు కానీ ఏదైనా కానీ బాగా వచ్చినాయి. ఆయన యాటిట్యూడ్ అటువంటిది. యాజ్ ఏ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం, సినిమాలో యాక్టింగ్లో సూపర్. ఆయనకి మించినోడు ఎవరు ఉండరు. మెగాస్టార్ ఫస్ట్, తర్వాత పవర్ స్టార్ అంటే మా ఫ్యాన్స్కి. ఎందుకంటే మొత్తం అందరూ కూడా మెగాస్టార్ నుంచి వచ్చిన వాళ్ళమే. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ, మాది ఆంధ్ర వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం నుంచి వచ్చాం. పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి ఆయన చూసే మేము పెరిగామన్నా. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో ఎలా ఉన్నాడో రాజకీయాల్లో కూడా అలాగే ఇంకా 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 సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్న. యాక్చువల్ డిప్యూటీ సీఎంగా ఉన్నా కానీ ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ప్రేమించే అభిమానం కళ్యాణ్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఉండబోతా ఉంది సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉండబోతుంది? సినిమా ఎక్స్పెక్టేషన్స్ బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు స్క్రీన్ మీద, అంతే. చూసాం, ట్రైలర్ చాలా బాగుంది. యాక్షన్, ఫైట్స్ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఫుల్ బాగుంటుందని అనుకుంటున్నాను అన్న. నేను ముఠా మేస్త్రి. నేను బేసిక్గా రామ్ చరణ్ గారి డైహార్డ్ ఫ్యాన్ని. కాకపోతే మాకు బాబాయ్ గిట్ట చాలా ప్రేమ కాబట్టి మేము బాబాయ్ గిట్ట గట్టిగా సపోర్ట్ చేస్తాం యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్గా.
అయితే నాకు వచ్చేసి నాకు ఉస్తాద్ గబ్బర్ సింగ్లో మనకు ట్రైలర్లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ చెప్తే ఎట్లా ఉంటుందంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి భయ్య. ఆ షూ ఒక బ్లడ్ తోటి షూ ఇట్లా వెళ్ళడం కానీ, అలాగే ఆ బెల్ట్ తోటి ఇట్లా చాక్ ఇట్లా మనకి పొడవడం కానీ, ఇలాంటివి ఏంటంటే కొన్ని సీన్లు మాత్రం వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత వేరే హైప్ అంటే వేరే హైప్లో ఉన్నాను నేనైతే ఈరోజు మాత్రం. సాంగ్స్ మాత్రం ఒక 2-3 సాంగ్స్ డిఎస్పి గట్టిగానే ఇచ్చిండు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా గట్టిగానే ఇచ్చిండు అని నాకు అనిపిస్తుంది. మనం ఫుల్ సినిమా చూసిన తర్వాత మనం ఇంకా గట్టిగా మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్ని బిల్డప్లు ఇచ్చేవరకు తర్వాత సినిమా అయితే అందరూ మళ్ళీ ఓ మాట అంటారు. కాబట్టి నాకైతే ట్రైలర్ వరకు చూసినట్టయితే ట్రైలర్ వరకు అయితే మనకు కరెక్ట్గా ఉగాది పచ్చడి అయితే ఎంత ఫేమస్, మనకు పవన్ కళ్యాణ్ గిట్ట తెలుగు రాష్ట్రాల్లో అంతే ఫేమస్. ఒక వేరే లెవెల్లో ఉంటుందని నాకు అనిపిస్తుంది సినిమా. ఇంకా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై పెద్దగానే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ నెల 19వ తేదీన ఉగాది సందర్భంగా విడుదల కాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్లో అయితే పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తూ ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెద్ద ఎత్తున అయితే జనాలు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి, ఇటు ఏపీ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో ఉన్నటువంటి సన్నివేశాలను వివరిస్తూ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున కోలాహలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.